అందరికీ నమస్కారం. జూన్ 2, 2025 సంవత్సరం ఈరోజు రావడం జరిగింది. మనం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా గురించి తెలియజేయడం జరుగుతుందని నేను నిన్నే చెప్పడం జరిగింది. జూన్ 1వ తారీఖు నిన్ననే చెప్పడం జరిగింది. ఒక పెళ్లి చేయాలన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు, అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు అని ఖచ్చితంగా చూస్తారు. అదేవిధంగా ఒక వరి వంగడం సృష్టించాలన్నా పేరెంట్స్ కంపల్సరీగా తెలుసుకోవాల్సిన ప్రక్రియ ఉంది. జగిత్యాల JGL 3855 అనే వరి వంగడాన్ని, MTU 1010 కాటన్ ధర సన్నాలు అనే వరి వంగడాన్ని, రెండు వరి వంగడాలు అయ్యి JGL జగిత్యాల 3855 అనే వరి వంగడాన్ని మొక్కగా తీసుకుంటే, MTU 1010 కాటన్ మనం చాలాసార్లు వేసాం మన పొలాల్లో కూడా 1010 దొడ్డు గింజ అది. ఆ రెండు వరి రకాలు సంకరపరిచి 2015వ సంవత్సరంలో చెన్నమాధవన దామోదర్ రాజు గారు, చెన్నమాధవన సురేందర్ రాజు గారు ఆ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. 2015 అప్పుడే నేను బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేస్తున్నాను. అప్పుడు నాకు తెలియదు వరి వంగడాలు తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్స్ రైస్ అనే వరి వంగడం వెలువడించారన్న సంగతి కూడా తెలియదు నాకు. అప్పుడే బీటెక్ కంప్లీట్ అయిపోయి వచ్చినాను. అంటే చదివింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినప్పటికీ విదేశాల్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయాలి నేను మామూలుగా. ఇప్పుడు నేను పొలాల్లో ప్రోగ్రామింగ్స్ చేసి ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తా ఉన్నాను నేను. నిజానికి నా యొక్క గొప్పతనం కాదు అది రైస్ వినియోగదారులు, కుటుంబ సభ్యులు, బంధువుల యొక్క గొప్పతనం. వాళ్ళు పంపించిన ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఇంతమందికి నేను జీవనోపాధి కల్పిస్తున్నాను. ఇత్తనాలు చల్లిన వాళ్ళు అయితే ఏవి, నారు పెరిగిన వాళ్ళు అయితే ఏవి, నారు మోసిన వాళ్ళు అయితే ఏవి, నారాత వేసిన వాళ్ళు అయితే ఏవి, కలుపు తీసిన వాళ్ళు అయితే ఏవి, ఉరికోత కోసిన వాళ్ళు అయితే ఏవి, ఆ ఉరికోత కోసిన తర్వాత 14% తీసుకొచ్చిన దానికి ఎండబెట్టి ఆరబెట్టి ఎంతోమంది మనుషులకి జీవనోపాధి కల్పిస్తూ ఉన్నాము. అంటే అది నా యొక్క గొప్పతనం కాదు, అది రైస్ వినియోగదారుల యొక్క గొప్పతనం. వాళ్ళు పంపించడం ద్వారా వాళ్ళకి మంచి ఆహారం అందిస్తూ 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాం. ఒక సంతోషకరమైన విషయం. అది పక్కన పెడితే వరి వంగడాన్ని మనం రైస్ రిలీజ్ చేసే ముందుగా కొన్ని విషయాలు, ఇప్పుడు ఒక బుక్ ఉంటుంది. ఇప్పుడు ఒక వస్తువు కొన్నా, ఇప్పుడు ఏ వస్తువు కొన్నా కూడా బుక్లెట్గా ఒకటి ఉంటుంది. అంటే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేశారు, ఎట్లా చేశారు, ఏంది అని. అట్లాగే మన రైస్ RNR 15048 తెలంగాణ సోనా రైస్ రిలీజ్ చేసే ముందుగా ఒక బుక్లెట్ కూడా మనం రాయడం జరుగుతూ ఉన్నది. అది కూడా తుది దశకు వచ్చేసింది. రైస్ రిలీజ్ చేసే ముందుగా ఆ బుక్లెట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలా వరకు రాసేసాను నేను. దాదాపు 75% అయిపోయింది బుక్ కూడా. ఇంకా జస్ట్ ఒక 10 రోజుల్లో ఆ బుక్ కూడా రైస్ రిలీజ్ చేసే ముందుగా బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ బుక్లో CVR మెథడ్ ఫార్మింగ్ గురించి, RNR 15048 తెలంగాణ సోనా గురించి, టీమ్ మెంబర్స్ గురించి వివరణ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.